నమస్కారం. ప్రజెంట్ మనం జగదంబలో ఉన్న మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఉన్నాం. పీడియాట్రిషియన్ అండ్ నియానటాలజిస్ట్ డాక్టర్ విజయ్ కృష్ణ గారితో మనతో ఉన్నారు. ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి బేబీకి కూడా మదర్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ వర్కింగ్ ఉమెన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా బేబీస్కి టైం టు టైం మిల్క్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఆ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలి? యూజువల్గా ఏంటంటే మదర్ మిల్క్ అనేది 6 months వరకు వర్కింగ్ ఉమెన్ ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ 6 months వరకు మెటర్నిటీ కేర్ ఇస్తున్నారు. సో ఈ ప్రాబ్లం అనేది మనకి 6 months తర్వాత నుంచి వస్తుంది. సో 2 సంవత్సరాల వరకు మనం బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అలాంటి మదర్స్ ఏం చేయాలంటే వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లో బేబీ కేర్ సెంటర్స్ ఉంటే పర్వాలేదు, లేదంటే వాళ్ళు మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి అంటే రిమూవ్ చేసేసి ఇంట్లో మిల్క్ పెట్టేసి వెళ్ళొచ్చు బేబీ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో ఇందులో ఎక్కడ మెయిన్ పేరెంట్స్ అందరికి డౌట్ వస్తుంది అంటే బయట ఎన్విరాన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్ ఎన్విరాన్మెంట్లో మిల్క్ ఎంతసేపు ఉంచవచ్చు, ఆ స్టోరేజ్ గురించి అందరికీ డౌట్ వస్తుంది. సో రూమ్ ఎన్విరాన్మెంట్లో మనం 4 to 6 hours వరకు ఉంచవచ్చు, అంటే ఫ్రిడ్జ్లో కానీ ఏం పెట్టకుండా బయట నార్మల్ రూమ్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, అంటే 25-26 ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు సార్? ఎస్, నెక్స్ట్ పాయింట్ అదే సార్. సో బయట ఎన్విరాన్మెంట్లో 4 to 6 hours ఉంచవచ్చు. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మిల్క్ని మనం 4 days వరకు కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచితే మనం 4 days తర్వాత కూడా వాడచ్చు. అంతవరకు కూడా మిల్క్ పాడకుండా ఉంటుంది. అండ్ రిఫ్రిజిరేటర్లో పెట్టామనుకోండి, సో పైన ఫ్రీజర్లో పెడితే అది కొన్ని మంత్స్ పాటు కూడా యూజ్ చేయదు, అది 6 months పాటు కూడా ఏం పాడకుండా ఉంటుంది. సో యూజువల్గా అంత రిక్వైర్మెంట్ రాదు, బట్ యాజ్ పర్ స్టోరేజ్ కండిషన్స్ చెప్పాలంటే 6 months వరకు కూడా మిల్క్ పాడవుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ అనేది బేబీకి ఇమీడియట్గా ఇవ్వచ్చు సార్? మళ్ళీ 1 or 2 hours తర్వాత బయట కొంతసేపు ఉంచారు, దాన్ని థాయింగ్ అంటారు. ఆ కొంతసేపు నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మిల్క్ని ఇవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు పెట్టిన ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది అంటే పల్లెటూరు వాళ్ళు ఏమన్నా ఉంటే పిల్లలు పుట్టగానే మోషన్ అవ్వడానికి లేకపోతే దీనికోసం అని చెప్పేసి గ్లూకోజు తేల్ రాయడం అలాంటివి చేస్తుంటారు. అది చెయ్యొచ్చా సార్ అలాగా? సో వీటి లిమిట్ మామూలు గ్లూకోజ్ అని షుగర్ వాటర్ ఎన్ని కూడా 3 lactates అంటారు. యాక్చువల్గా 6 months ఏజ్ వచ్చేదాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. సో తల్లి పాలు లేదా మిల్క్ తప్ప వేరే అదర్ ప్రొడక్ట్స్ ఏమి ఇవ్వకూడదు. సో ఈ తేనె కానీ లేదా ఇవన్నీ ఇవ్వడం వల్ల మనం బేబీస్కి హార్మ్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటికి ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఇంకోటి మీరు అన్నట్టు కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి మనకి విలేజెస్లో వాటిలో లేదా సిటీస్లో కూడా ఇస్తుంటుంది. సో ఏంటంటే మోషన్ పాస్ చేయడానికి డైజెషన్ అని చెప్పి ఆమ్లం కానీ లేదా కరెక్టర్స్ అని కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో వాటి వల్ల బాడీలో మేజర్ ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, హార్ట్ మీద, లివర్ మీద, కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అవి ఇవ్వటం అనేది బేబీస్కి ఏ విధంగా కూడా మంచిది కాదు. మేము మా హాస్పిటల్లో ఒక 16 days ఓల్డ్ బేబీకి కూడా ఇలాగా ఈ నేటివ్ మెడిసిన్ అనేది ఇవ్వటం వల్ల బేబీస్ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఆ 16-day ఓల్డ్ బేబీకి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, సో బేబీ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది. సో దట్ వాజ్ సక్సెస్ఫుల్ స్టోరీ. బట్ చెప్తున్నాను, సో అది ఇవ్వడం వల్ల బెనిఫిట్ కంటే కూడా హార్మ్ ఎక్కువ. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉంటాయి కదా సార్, అది వ్యాక్సినేషన్ గురించి అసలు చెప్పండి సార్. వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు అంటే ఈ కరెంట్ ఏరాలో వ్యాక్సినేషన్ మీద చాలా మందికి అవగాహన వచ్చింది, బాగా అందరూ వ్యాక్సిన్ చేయించుకోవడానికి జరుగుతుంది. బట్ స్టిల్ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం వ్యాక్సినేషన్స్ మీద ఇంకా బిలీఫ్ లేకపోతే వ్యాక్సినేషన్ ఇర్రెగ్యులర్గా వేయించుకోవడం ఇంకా జరుగుతుంది. సో గవర్నమెంట్ సెక్టర్లోను ప్రైవేట్ సెక్టర్లోను 2 చోట్ల కూడా వ్యాక్సిన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. సో వ్యాక్సిన్స్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే అవి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ని రాకుండా చేస్తాయి, అంటే ప్రివెన్షన్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ టైంలో చూసాం. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సీజన్లో ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ చాలా మంది ప్రాణాలు పోతుంది. అప్పుడు మనకి వ్యాక్సిన్ లేదు. సో ప్రాణాంతకమైన డిసీజెస్ వచ్చినప్పుడు అవి మనకి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ వరకు అంటే ప్రాణహాని వరకు వెళ్లకుండా అవి ఆపగలుగుతాయి. వ్యాక్సిన్స్లో మెయిన్ ఉద్దేశం అది, అంటే డిసీజ్ రాకుండా కాదు, అవి లైఫ్ థ్రెటనింగ్ వరకు అంటే ప్రాణాంతకమైన పరిస్థితి వెళ్లకుండా ఆపగలుగుతాయి. సో వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం కోవిడ్లో చూసాం. సో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చాలా స్ట్రగుల్ అయ్యాం మనందరం కూడా. సో చాలా మంది పీపుల్ ప్రాణాలు యూజ్ అయ్యారు. సో ఇదంతా ఆలోచిస్తే ఇప్పుడు మన 3rd wave టైంకి మన అందరికీ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. సో తర్వాత కంప్లీట్ సినారియో అంతా మారిపోయింది. సింపుల్ కాఫ్ అండ్ కోల్డ్ లాగా వచ్చి కోవిడ్ అనేది ఆగిపోయింది. సో వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీ పీడియాట్రిషియన్స్తో డిస్కస్ చేసుకొని వ్యాక్సిన్స్ అంటే ఏ వేసుకోవాలి. కొంతమంది ఇప్పుడు రెగ్యులర్ హెల్తీ చిల్డ్రన్ కాకుండా కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పర్టికులర్గా లంగ్ ప్రాబ్లమ్స్ అనో లేదా క్రానిక్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి, అవి కూడా పర్టికులర్గా వేసుకుంటూ ఉంటారు. వ్యాక్సిన్స్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ప్రతి పిల్లవారికి కూడా కొన్ని వ్యాక్సిన్స్ అని చెప్పేసి సైజ్ చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో ఇస్తుంది. అంటే 1 yearకి ఇలాగ 2 years 2 monthsకి 3 monthsకి 7 monthsకి 11 months అని చెప్పి అవి సరిపోతే సార్ మళ్ళీ ప్రైవేట్గా ఏమైనా వ్యాక్సిన్స్ వేసుకోకుండా? యూజువల్లీ ఏంటంటే గవర్నమెంట్ స్కెడ్యూల్ ఉంటుంది, సో నేషనల్ న్యూట్రిషన్ స్కెడ్యూల్ అంటారు. అది కాకుండా IAP స్కెడ్యూల్ అని ఇంకోటి ఉంటుంది, ఇండియన్ అకాడమిక్ ఫెడరేషన్ వాళ్ళు కూడా స్కెడ్యూల్ తయారు చేస్తారు.
సో ఇండియన్ గవర్నమెంట్ అనేది లార్జ్ మాసెస్ అంటే చాలా ఎక్కువ మంది పిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వాలి కాబట్టి సో కొన్ని కన్స్టెంట్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అంటే ఎక్కువ వాల్యూమ్ ఇవ్వాలంటే సో అది బడ్జెట్ పరంగా తింటాం. కానీ బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే ఆర్ డూయింగ్ లైక్ వెరీ గుడ్ జాబ్. అంటే వ్యాక్సిన్స్ కవరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు 5 or 6 వ్యాక్సిన్స్ ఇవ్వగలిగారు, ఇప్పుడు ఏంటంటే అది విత్ టైం అలా నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ వాళ్ళ వైపు నుంచి వచ్చే వ్యాక్సిన్స్ అనేవి పెంచుతున్నారు. సో ప్రైవేట్ స్కెడ్యూల్కి గవర్నమెంట్ స్కెడ్యూల్కి కొంత వేరియేషన్ అయితే ఉంటుంది, బట్ గవర్నమెంట్ స్కెడ్యూల్లో దే ఆర్ ట్రైయింగ్ టు ఇంక్లూడ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అంటే ఎక్కువ వ్యాక్సిన్స్ ఏదైతే వ్యాక్సిన్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ దే ఆర్ డూయింగ్ అ గుడ్ ప్రోగ్రెస్ ఆ విషయంలో. పిల్లలకి 6 months 5 months తర్వాత సెమీ సాలిడ్స్ అనేది స్టార్ట్ చేస్తాం, అంటే అన్నం ముట్టించడం అని చెప్పి అంటుంటాం. అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పిల్లలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు సెమీ సాలిడ్ స్టార్ట్ చేయడం అనేది టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మనం స్టార్ట్ చేయాలి, సాధారణంగా ఏంటంటే 6 నెలల వరకు తల్లిపాలకి కంపల్సరీ ఇవ్వాలి. సో ఏముంటుందంటే 4 months దాటినప్పటికీ పిల్లలకి తల్లిపాల నుంచి వచ్చే అంటే మిల్క్ నుంచి వచ్చే క్యాలరీస్ అనేవి బేబీ కంప్లీట్గా సరిపోవు. సో ఐడియల్ టైం ఏంటంటే స్టార్ట్ చేయడానికి 5 నెలలు పూర్తయిన తర్వాత, సో 5 months కంప్లీట్ అయినాక, సో 5 to 6 months మధ్యలో సెమీ సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది అప్రోప్రియేట్ టైం. ఒకటి ఏంటంటే మనం కొంతమంది ఏంటంటే 6 months 7 months 8 months అయినా కూడా సెమీ సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేయాలి, అది తెలియదు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఓన్లీ మిల్క్ అనేది వెళ్తుంది. సో తనకి పోషకాలు సరిపోవు, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటారు. సో మైక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం అని కానీ ఫాస్ఫరస్ అని కానీ జింక్ అని కానీ ఇలాగ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటి కాలకు లోపం వస్తుంది డెఫిషియన్సీ. ఇదే కాకుండా మాల్ న్యూట్రిషన్ అని కూడా ఉంటుంది. సో పిల్లలు అంటే వాళ్ళ వయసు తగ్గట్టుగా ఎదుగుదల లేకపోవడం, హైట్ వెయిట్ లేకపోవడం, ఇవన్నీ కూడా కాదు. సో అప్రోప్రియేట్గా స్టార్ట్ చేయాలంటే 5 months దాటినాక 5 to 6 months ఏజ్ మధ్యలో సెమీ సాలిడ్ స్టార్ట్ చేయడం అనేది మంచిది. అదే మదర్ ఫీడింగ్తో పాటు సెమీ ఎగ్జాక్ట్లీ దట్స్ ఎ గుడ్ పాయింట్ అంటే. సో మదర్ ఫీడ్స్తో పాటు మదర్ ఫీడ్స్ కంప్లీట్గా స్టాప్ చేసి, మదర్ ఫీడ్స్ అనేవి నేను ఇందాక మనం డిస్కషన్లో వచ్చింది 6 నెలలు తర్వాత ఏంటంటే అది 5 నెలల తర్వాత సెమీ సాలిడ్ స్టార్ట్ చేసి దాంతోపాటు మదర్ మిల్క్ కూడా ఇవ్వాలి. మదర్ మిల్క్ 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయవచ్చు. పిల్లల గ్రోత్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? సో గ్రోత్ అనేటప్పటికి ఏంటంటే సాధారణంగా అంటే నేను ప్రాక్టీస్లో కానీ చూస్తున్న అబ్జర్వ్ చేస్తున్నాను, పేరెంట్స్ వచ్చి మా పిల్లడు చబ్బీగా లేడు అంటే బొద్దుగా లేడు అలా అడుగుతుంటారు. యాక్చువల్లీ గ్రోత్ అనేది మనం 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూడాలి. ఒకటి ఫిజికల్ గ్రోత్, రెండోది మెంటల్ గ్రోత్. అంటే శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల 2 చూడాలి. శారీరక ఎదుగుదల అంటే బేబీ వెయిట్ హైట్ పెరుగుతుంది. మానసిక ఎదుగుదల అంటే ఏంటి, పిల్లలు మైల్ స్టోన్స్ అంటే వాళ్ళ వయసు తగ్గట్టుగా వాళ్ళు కూర్చోవడం చేస్తున్నారా, నించోవడం చేస్తున్నారా, లేదా మాట్లాడుతున్నారా, సోషల్గా ఇంటరాక్ట్ అవుతున్నారా. సో మానసిక ఎదుగుదల అంటే ఇవన్నీ ఆస్పెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ 2 అంటే ఓన్లీ ఒక్క ఫిజికల్ గ్రోతే కాకుండా మానసిక ఎదుగుదల, మెంటల్ గ్రోత్ కూడా చూడాలి, 2 ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. సో మనకి డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పిల్లలకి వాకర్స్ అనేవి బాగా అలవాటు చేస్తున్నారు. ఓకే, వాకర్స్ అనేవి కామన్ 7 months అయినప్పుడు వాకర్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. వాకర్స్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం దట్ ఈస్ నాట్ అ గుడ్ ఐడియా. వాకర్స్ లో వెళ్తే ఏమవుతుందంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి వాకర్స్ వెళ్తే. నేను ఐడెంటిఫై పిల్లలు ఫాస్ట్గా వెళ్ళడం, ఒక చోట నుంచి పిల్లలు ఫాస్ట్గా మూవ్ అవడం చేస్తారు. ఆ టైంలో ఏంటంటే పిల్లలకి ఏదైనా వస్తువు తగ్గి ఇంజురీ అవ్వడం, దెబ్బ తగలడం రిస్క్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే వాకర్స్ వల్ల సర్క్యులర్గా ఉంటుంది, వాకర్ అందులో ఉంటారు, వాళ్ళ మొబిలిటీ అంటే మూమెంట్ లిమిటేషన్ ఉంటుంది, కొంతవరకే ఎక్స్టెండ్ చేయగలరు కాలు మూవ్ చేయడం. సో దానివల్ల కూడా వాళ్ళు ఫ్రీగా వాక్ చేయలేకపోవడం, ఆ కాన్సెప్ట్ అనేది ఉంది. సో వాకర్స్ అనేది నేనైతే స్ట్రాంగ్లీ డిస్కరేజ్ చేస్తాను. మనకు పార్క్లో ఏంటంటే పిల్లలకి ఈ చెక్క ఉడతోటి తోపు బండ్లు అంటే తయారు చేయించాలి. అవి ఇన్ఫాక్ట్ ఇంకా బెటర్ ఆప్షన్స్. ఇప్పుడు చాలా కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఆ డైరెక్షన్లో ఆలోచించి ఆ చిన్న ట్రైసైకిల్ లాగా 3 చక్రాలు ఉంటాయి, అవి ఆ ట్రైసైకిల్స్ అనేవి కొంచెం బెటర్. నా రికమెండేషన్ ఏంటంటే వాకర్స్ అనేవి అవాయిడ్ చేస్తేనే బెటర్. టోటల్గా అవాయిడ్ చేస్తే మంచిది, కానీ ఒక తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ టైప్ ఆఫ్ పుష్ ఆప్షన్ గుడ్ ఆప్షన్. పిల్లలు ఎక్కువగా ఆటిజం అనే మాట చాలా వింటున్నాం, అంటే ఎక్కడైనా విన్నా చేసినా మా మొబైల్కి ఆటిజం వచ్చింది అని చెప్పేసి అంటారు. అసలు దేనివల్ల వస్తుంది, దాన్ని ముందుగా ఐడెంటిఫికేషన్ ఎలా చేయగలం మనం అసలు? యాక్చువల్లీ ఈ మధ్య లైక్ ఆటిజం గురించి చాలా ఎక్కువ విన్నా. యాక్చువల్లీ అంటే అది కరెక్టే. సో ఆటిజం అంటే ఏంటంటే మెయిన్ ఇందులో 2 or 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆటిజం అంటే ఏంటంటే పిల్లల్లో సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఇప్పుడు కాన్వర్సేషన్ చేస్తాను, మాట్లాడుతున్నాను. సో మీరు నేను మాట్లాడేదానికి మీరు రెసిప్రొకేట్ అవుతున్నారు, అంటే నేను చెప్పిన దానికి మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతారు. సో నాకు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారు, లైక్ జస్ట్ చెప్తున్నారు. సో అదే అనమాట సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్ అనేది పిల్లలకి ఉండదు. అది ఇంకోటి ఏంటంటే కొన్ని రిపిటేటివ్ మూమెంట్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇలా తిప్పడం, లేదా అలా అంటే రిపిటేటివ్ మూమెంట్స్ చేయడం, ఇలాగా ఒక 2-3 ఆస్పెక్ట్స్లో పిల్లలకి ప్రాబ్లం వస్తుంది. అదే ఆటిజం యొక్క మెయిన్ లక్షణాలు. సో ఇంకోటి వాటికి మీరు ఆటిజం ఐడెంటిఫై చేయడం ఎలా ఉంటుంది,
ఆర్టిజంని యాక్చువల్గా ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని లక్షణాలు లైక్ కొన్ని క్వాలిటీస్ని బట్టి కొన్ని ఫీచర్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లాడు మనం పిలుస్తున్నాం అనుకోండి, తన పేరుని పెట్టి తను రెస్పాండ్ అవ్వట్లేదు. సో రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి మనం పిలుస్తుంటే, అది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నలుగురితో కలవడానికి ఇష్టపడరు. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు సొంతంగా ఒక పక్కన కూర్చొని సింగిల్గా ఉండడానికి ఎలోన్గా ఉండడానికి స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలకి ఏంటంటే ఏదో ఒక టాయ్ ఏదో ఇష్టం ఉంటుంది. సో వాళ్ళు ఏంటి కొంతకాలం ఆ టాయ్తో ఆడుతుంటారు, మళ్ళీ మర్చిపోయి వేరే టాయ్ని పట్టుకుంటారు. అలా టైంతో పాటు అలా చేంజ్ అయిపోతుంది. కానీ ఆర్టిజం లక్షణాలు ఉన్న పిల్లలు ఒక ఫీచర్ ఏంటంటే ఏదైనా ఒక బొమ్మ నచ్చింది, ఏదో ఒక వస్తువు నచ్చింది, లేకపోతే ఏదో కొంతమంది నేను చూస్తుంటాను మా క్లినిక్లో ఒకరిద్దరు పిల్లలు కార్ కీస్ అంటే వాడు 24 hours వాడు కార్ కీ పట్టుకుని ఉంటారు, లేదా ఆ టాయ్ పట్టుకుని ఉంటారు. అది ఒక అంటే లైక్ చాలా అన్యూజువల్ గా ఉంటుంది అన్నమాట. రోజంతా అదే పట్టుకుని పడుకుంటాడు, అదే పట్టుకుని ఆడుతాడు. సో ఇవన్నీ చేస్తుంటారు. సో ఇలా కొన్ని లక్షణాలు బట్టి ఆర్టిజంని ఐడెంటిఫై చేయొచ్చు. నేను చెప్పిన ఫ్యూ ఆఫ్ ద పాయింట్స్, ఇలా మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి ఎర్లీగా ఐడెంటిఫై చేయడం. ఆర్టిజం అంటే మీన్స్ మానసిక ఒత్తిడి అంటారు. మానసిక అంటే ఒత్తిడి అని కాదు, అంటే స్ట్రెస్ దట్ వన్ పాసిబుల్, అంటే మానసికంగా ఎదగకూడదు కైండ్ ఆఫ్ కంప్లీట్ కాదని చెప్పలేము, కైండ్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఆర్టిజం ఇప్పుడు ఎర్లీ ఐడెంటిఫికేషన్, నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఎర్లీ ఐడెంటిఫికేషన్. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల ఏంటి, మనం దానికి అప్రోప్రియేట్ గా దానికి డాక్టర్ని అప్రోచ్ అయ్యాం అనుకోండి, సో దాన్ని ఎర్లీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 5 years లోపు ఆర్టిజం ఉన్న పిల్లల్ని లక్షణాలను ఐడెంటిఫై చేసి 5 సంవత్సరాల లోపు మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దానికి తాలూకా అవుట్కమ్స్ చాలా బాగుంటాయి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా పేరెంట్స్ తెలియాలి. ఇప్పుడు రోజుల్లో పిల్లలు సడన్గా పడుకుంటే నిద్రలో సడన్గా చనిపోతున్నారు. అది ఎందువల్ల చనిపోతున్నారు అనేది ఎవరికి ఐడెంటిఫికేషన్ లేదు అసలు. అలాంటి ప్రాబ్లమ్స్ దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు సార్ ఒకవేళ? నిద్రలో సడన్గా చనిపోవడం అనేది ఒక వన్ ఎంటిటీ, అంటే చిన్నపిల్లల్లో ఒక ఎంటిటీ. అంటే ఇదేంటంటే 2 weeks బ్యాక్ కూడా నేను ఒక ఇన్సిడెంట్ ఇలాంటిది, అంటే ఎమర్జెన్సీ రూమ్లో ఒక ఇన్సిడెంట్ చూసాను. సో ఏంటంటే దీన్ని సిడ్స్ అంటారు, సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్. దీనికి అంటే పర్టికులర్గా ఫలానా దీనివల్ల అవుతుంది సిడ్స్ అనేది ఇప్పటికీ ఎవిడెన్స్ లేదు. అంటే ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది ఇంకా లేదు. ఇంకా దానికి దాని తాలూకా అంటే రీజన్ ఏంటి, ఎందువల్ల చనిపోతారు పిల్లలు నిద్రలో సడన్గా అనేది ఇంకా మనకి పూర్తిగా అవగాహన అది లేదు. ఇంకా రీసెర్చ్ అవుతుంది దానికోసం యాక్చువల్లీ. సో ఏంటంటే ఈ సిడ్స్ అనే దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే పలానా కారణాలు ఉన్న పిల్లల్లో, లేక పలానా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పిల్లల్లో సిడ్స్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది, ఆ డెత్ అవ్వడానికి రిస్క్స్ ఉంటుంటాయి అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మదర్స్, యంగర్ మదర్స్ ఉంటారు, బాగా తక్కువ ఏజ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చిన, అంటే less than 20 years ఆ ఏజ్ ఉంటే ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు, అలాంటి తల్లులు ఉన్న పిల్లలు, అలాంటి మదర్స్ సిచ్యువేషన్ ఒకటి. కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. అంటే ఈ స్మోకింగ్ అంటే కొంతమంది ఫీమేల్స్ కూడా స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ టైంలో స్మోక్ చేసినప్పుడు అలాంటప్పుడు వీళ్ళ పిల్లలకి రిస్క్ ఉంటుంది. సో లైక్ మన ఇండియన్ సినారియోలో రిలేటివ్లీ కొంచెం తక్కువ, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ రిస్క్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ఉంటారు, ప్రిమెచ్యూరిటీ అంటాం. సో ఆ ప్రిమెచ్యూరిటీ ఉన్న పిల్లల్లో అదొకటి, ఇదొక రిస్క్ ఫ్యాక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు పడుకోబెట్టేటప్పుడు బోర్లో పడుకుంటారు, దాన్ని ప్రోన్ పొజిషనింగ్ అంటారు. ప్రోన్ అంటే దే స్లీప్ ఆన్ ద స్టమక్. ఓకే, బోర్లో పడుకోవడం అంటే అలా పడుకున్నప్పుడు ఆ రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఆ సిడ్స్, సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అనే రిస్క్ కొంత ఉంటుంది. సో ఏంటంటే అందుకనే మనం ఏం చేస్తామంటే పిల్లలకి పేరెంట్స్కి మనం అంటే ఎడ్యుకేట్ చేయాలన్నమాట. పిల్లలకి పడుకోబెట్టేటప్పుడు బోర్లా పడుకోబెట్టడం అనేది అలవాటు చేయకూడదు. మేము లైక్ యూజువల్గా పేరెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా చెకప్స్కి వచ్చేటప్పుడు కామన్ చెప్తుంటాం. పేరెంట్స్ కూడా పర్టికులర్గా అబ్నార్మల్ స్లీపింగ్ పొజిషన్స్ ఏమంటే పేరెంట్స్ చెప్తుంటారు, ఇలా పక్కన పడుకుంటున్నాడు అండి, ఇలా బోర్లా పడుకుంటున్నాడు. సో ఆ ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకోవడం అనేది అవాయిడ్ చేయకూడదు. పిల్లల్ని సుపైన్ అంటే తల స్టమక్ అనేది పైకి ఉండేదాకా వాళ్ళ వీపు పెట్టుగా అనుకుని అలాగే పడుకోబెట్టాలి. దాన్ని సుపైన్ పొజిషన్ అంటారు. ప్రోన్ పొజిషన్ అనేది అవాయిడ్ చేయాలి. రెండోది ఏంటంటే కామన్గా చేసే మిస్టేక్, నేను జనరల్గా పేరెంట్స్ ఎక్కువ చెప్తా ఉంటాను, మనం ఏంటంటే బెడ్స్ అంటే పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు ఎక్కువ కంఫర్ట్ కోసం బాగా సాఫ్ట్, ఎక్కువ క్లోత్స్ సాఫ్ట్గా పెట్టి ఎక్కువ బెడ్షీట్స్ కప్పి అలా చేస్తుంటారు. బెడ్ అనేది ఎప్పుడు ఫర్మ్గా ఉండాలి, అంటే కొద్దిగా హార్డ్గా ఉండి దాని మీద ఒక బెడ్షీట్ వేసి దాని మీద పిల్లలు పడుకోబెట్టాలి. కానీ ఎక్కువ కుషనింగ్ ఎక్కువ సాఫ్ట్గా ఉండేది అలా పెట్టకూడదు. సో అంత సాఫ్ట్ బెడ్డింగ్, ఎక్కువ క్లోత్స్ కూడా పెట్టకూడదు, ఎక్కువ బెడ్షీట్స్ అలా పెట్టకూడదు. ఒక ఫర్మ్గా ఒక బెడ్ ఉండి దాని మీద ఒక బెడ్షీట్ వేసి పిల్లలు దాని మీద పడుకోబెట్టాలని ఒక హెల్దీ వే ఆఫ్ లైక్ స్లీపింగ్ హ్యాబిట్. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలు ఒకే బెడ్ మీద పడుకోవడం అనే హ్యాబిట్ కూడా యాక్చువల్గా ఒక పెద్ద హ్యాబిట్ కాదు. సో సేమ్ రూమ్లో పడుకోవడం బెటర్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ కిడ్స్ కోసం. బట్ ఏంటంటే పిల్లలకి సెపరేట్ బెడ్ ఉండడం అనేది ఒక బెటర్ ఆప్షన్. ఓకే, సో సో దానివల్ల ఏమవుతుంది ప్రాబ్లం?
యాక్సిడెంటల్ గా పిల్లల మీద పిల్లల కింద ఉండిపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం చాలా ఇన్స్టెన్సెస్ వింటుంటాం కదా. సో ఇవన్నీ కూడా స్లీప్ లో డెత్ అనే ఒక లైక్ అన్యూజువల్ థింగ్ లేదా రేర్ థింగ్ అనేదాన్ని ప్రివెంట్ చేయడానికి అంటే మనం నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అదే మదర్ ఫాదర్ ఇద్దరు కూడా కంపల్సరీగా మొబైల్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. ఈ ఎఫెక్ట్ పిల్లల మీద పడడం వల్ల కొంతమంది పిల్లలు మంచి నేర్చుకుంటారు, కొంతమంది పిల్లలు చెడ్డ నేర్చుకుంటున్నారు. ఇందులో మంచి ఉంది, చెడ్డే ఉంది సార్ అది. సో లైక్ ఇప్పుడు ఎనీథింగ్ ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ అయినా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా లేదా మొబైల్స్ అయినా గ్యాడ్జెట్స్ అయినా ఏదైనా కానీ ఉపయోగం ఎంత ఉందో లైక్ యూజ్ ఎంత ఉందో దానివల్ల హార్మ్ కూడా అంత ఉంటుందో అది మనం ఏది ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో వాడాలి. సో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఆ టెక్నాలజీ వల్ల మనకి చాలా విషయాలు మనకి అన్ని మన అరచేతిలోనే ఉంటాయి. యాక్చువల్లీ ప్రపంచంతో అరచేతిలో ఉంటుంది. సో ఇప్పుడు కిడ్స్ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే కిడ్స్కి వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలు 9 months 10 months ఉన్న పిల్లలు కూడా దే కెన్ ఆపరేట్ మొబైల్ ఫోన్ అంటే దాని ఆన్లైన్ చేయడం వీడియోస్ ప్లే చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా పిల్లల్లో అయితే ఎక్కువ హార్మే చేస్తుంది. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళలో అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ వరకు చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి. బట్ ఇదేంటంటే సూపర్వైజ్డ్గా వాడితే పర్వాలేదు. సో దీనికి ఏంటంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని ఒక బోర్డు ఉంది. సో వాళ్ళు ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు పిల్లల్లో. దీని స్క్రీన్ టైం అంటే మనం ఎంతసేపు స్క్రీన్ చూస్తాము అంటే ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక టీవీ కానీ ఒక ల్యాప్టాప్ కానీ దీన్ని చూడటం అనేది దాని స్క్రీన్ టైం అనే ఒక వర్డ్తో వ్యవహరిస్తారు. సో ఏంటంటే స్క్రీన్ టైం అనేది ఎంత ఉండాలి. సో లెస్ దెన్ 2 years ఆఫ్ పిల్లల్లో స్క్రీన్ టైం అనేది 0 అంటే వాళ్ళ స్క్రీన్ అనేది చూపించకూడదు. డే మొత్తంలో వాళ్ళ స్క్రీన్ అనేది చూపించకూడదు ఎక్సెప్ట్ ఫర్ వీడియో కాల్స్ విత్ రిలేటివ్స్. ఇది ఒక చిన్న ఎక్సెప్షన్. సో దూరంగా ఉన్న గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 to 5 years 2 to 5 years ఉన్న పిల్లలకి ఏంటంటే 1 hour వరకు ఎలా అవుతుంది. ఓకే 1 hour వరకు చూడొచ్చు. సో దీస్ ఆర్ సేఫ్ లిమిట్స్ అన్నమాట. సో మోర్ దెన్ 5 years ఉన్న పిల్లల్లో 2 hours అనేది వాళ్ళు ఇచ్చిన లిమిటేషన్. సో 2 hours వరకు చూడొచ్చు. సో ఇదంతా కూడా సూపర్వైజ్డ్ స్క్రీన్ టైం అంటే మనం వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు ఏం చేస్తున్నారంటే మనం సూపర్వైజ్ చేయాలి. సో దిస్ ఇస్ లైక్ ఒక సెన్సిటివ్ ఏరియా. సో ఇంకోటి ఏంటంటే మనకి మన ఏదైతే డివైసెస్లో వాళ్ళు చూస్తారో అందులో పేరెంటల్ కంట్రోల్స్ అని లేదా సూపర్వైజ్ చాలా వరకు సెట్టింగ్స్ అన్ని కూడా మనం మాడిఫై చేసుకుని దాన్ని బట్టి పిల్లలకి గ్యాడ్జెట్స్ని ఇవ్వాలి. ఓకే. సో చాలా వరకు పిల్లలు కూడా ఈ ఫోన్స్కి అలవాటు పడిపోయి ఎక్కువ టైం ఆ ఫోన్ మీద ఎక్కువ కూర్చుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మానసికంగా కూడా కొంత ఇబ్బందులు పడతారు అని చెప్పి చాలా వరకు తెలుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు ఈ స్క్రీన్ టైం ఎక్సెస్గా ఉన్న పిల్లలు ఎడిక్ట్ అయిన పిల్లలు లేదా ఎక్కువ అవర్స్ చూసే పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే లైక్ స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి, ఐ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటాయి, సో మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా మందికి వస్తుంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ స్క్రీన్ సైడ్కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఒబిసిటీ అలాంటివి కూడా వస్తుంది. సో ఓవరాల్ గా లైఫ్ స్టైల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. ఒబిసిటీ లేకపోతే హైపర్ టెన్షన్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీటికి కూడా ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. రాజ్యసభకి కొత్తగా ఎన్నికైన సుధామూర్తి గారు హెచ్పివి వ్యాక్సిన్ గురించి మొట్టమొదటి స్పీచ్లో చెప్పారు. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, అసలు దాని ఉపయోగాలు ఏముంటుంది సార్? సో యాక్చువల్గా హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడడం ఆవిడ హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడడం అనేది దట్స్ అ వెరీ గుడ్ ఆస్పెక్ట్. సో అంటే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేని ఆస్పెక్ట్. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి అంటే. సో ఈ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి కారణం. ఓకే. సో ఈ వైరస్ వల్ల అంటే జెనెటిక్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వస్తాయి. జెనెటిక్ ఇన్ఫెక్షన్స్ తో అదే కాకుండా సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి మూల కారణం. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే. సో ఇది దీనికి 100% సార్ 100% రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ప్రివెంట్ చేయగలరు. ఓకే. సో ఇది ఏంటంటే 9 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో ఈ వ్యాక్సిన్ అనేది మనం 2 డోసుల కింద ఇస్తాం. సో యాక్చువల్గా ఈ ప్రివెన్షన్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది వరల్డ్ వైడ్ ప్రపంచంలోనే ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్లో 2nd most కామన్ క్యాన్సర్. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అందుకని ఏంటంటే అందరూ లైక్ 9 to 14 years మధ్య పిల్లల్లో ఫీమేల్ చిల్డ్రన్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఓకే హెచ్పివి వ్యాక్సినేషన్స్ అనేది 2 doses ఇవ్వాలి. అదే కాకుండా ఇదే వ్యాక్సిన్ని అప్పుడు మిస్ అయిన వాళ్ళలో 45 years ఏజ్ వరకు కూడా ఇవ్వచ్చు. ఓకే. అప్పుడు ఏంటంటే 3 doses తీసుకోవాలి. అది కూడా తెలుసు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వాడే హెచ్పివి వ్యాక్సిన్ అనేది లైక్ పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆవిడ ఫస్ట్ స్పీచ్లో దాని గురించి డిస్కస్ చేయడానికి చాలా దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఈ 9 to 14 years నుంచి పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశారు సార్? ఓకే. ఈ వ్యాక్సిన్ 9 to 14 years మధ్యలోనే వేసుకోవాలని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఎందుకు దానికి అంత పర్టికులర్గా చెప్పారు కదా 9 to 14 years అని? సో ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్స్ అనేవి మనం ఎలా డిజైన్ చేస్తారంటే ఇప్పుడు ఏ ఏజ్లో ఏ డిసీజెస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఓకే. అనే దాన్ని బట్టి అంటే పిల్లలు ఏ ఏజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ ఏ డిసీజ్ రావడానికి ఏ జబ్బులు రావడానికి అవకాశం ఉంది, అలా వాళ్ళు ఏ వైరసెస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. పిల్లలు ఏంటి 9 to 14 వచ్చేటప్పుడు వాళ్ళు అడాలసెన్స్ లోకి మొదలవడం స్టార్ట్ అవుతారు. 10 years దాటితే అడాలసెన్స్ లోకి వస్తారు. సో ఆ ఏజ్ లోకి వచ్చాక ఈ జెనిటల్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే వైరస్ అవి పాస్ చేస్తాయి ఆ ఏజ్ గ్రూప్ లోకి వెళ్తారు. సో ఆ వాళ్ళు ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ లోకి వెళ్తున్నారు. సో అందుకని అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, అంటే ఈ పిల్లలు ఆ ఏజ్లో మెచ్యూరిటీ వస్తారు కాబట్టి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఆ పర్టికులర్ టైం అయితే మెన్షన్ చేస్తారని చెప్పేసి. అంటే అప్రోప్రియేట్ టైం ఫర్ గివింగ్ ద వ్యాక్సినేషన్. సో టీనేజర్స్లో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్? సో టీనేజర్స్ అంటే యూజువల్గా ఏంటంటే 10 years నుంచి మనం 19 years వరకు టీనేజ్ తీసుకుంటాం. ఓకే, సో టీనేజర్స్లో ఏంటంటే లైక్ మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. మామూలుగా లైక్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, న్యూట్రిషనల్ డిజార్డర్స్ చూస్తుంటాం, అండ్ లైక్ బిహేవియరల్ వేస్ కూడా చాలా వేరియేషన్స్ వస్తుంటాయి టీనేజ్లో. సో దానివల్ల కూడా మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో అది కాకుండా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే టీనేజర్స్ అనేది ఏంటంటే వాళ్ళు సెక్షువల్ మెచ్యూరిటీ అనేది కూడా ఆ ఏజ్ గ్రూప్లోనే వస్తుంటుంది. సో వాళ్ళు అంటే ఫిజికల్ అబ్యూస్ వైజ్ కానీ, సో వాళ్ళు అబ్యూస్కి అంటే సెక్షువల్లీ అబ్యూస్ అవ్వడానికి కూడా వాళ్ళు వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్లో మనం కామన్గా చూసే ప్రాబ్లమ్స్ అయితే ఇవి. సో ఇది కాకుండా ఏంటంటే వాళ్ళకి ఎక్స్టర్నల్గా కూడా చాలా ప్రెజర్స్ ఉంటాయి ఆ ఏజ్ గ్రూప్లో. సో వాళ్ళ మెంటాలిటీ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతున్న టైం. ఓకే, ఎక్స్టర్నల్గా ప్రెజర్స్ అంటే పియర్ ప్రెజర్ ఉంటుంది. అంటే పియర్ ప్రెజర్ అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేరే వాళ్ళు ఎలా ఉన్నారు ఆ కంపారిజన్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు లైక్ ఎక్స్టర్నల్గా ఇప్పుడు ఈ బయట అంటే మారక ద్రవ్యాలు డ్రగ్స్ కానీ లేదా బయట మీడియా ఇది మొబైల్ ఫోన్స్ ఎన్నిటికి కూడా ఎక్స్పోజ్ అవుతారు. సో అన్నిటికీ కూడా వాళ్ళు లైక్ వల్నరబుల్గా ఉంటారన్నమాట. సో చాలా లైక్ ఇంపార్టెంట్ పీరియడ్ టీనేజ్ అనేది. సో ఆ టైంలో కూడా మనం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే అగ్రెషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే లైక్ ఏదైనా చేయగలం ఒక యాటిట్యూడ్ ఉంటుంది, అగ్రెషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వెన్ వీ టాక్ టు అడల్సెన్స్ వాళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కంఫర్టబుల్ అంటే నేను చెప్పేది వాళ్ళు నమ్ముతున్నారు, నేను చెప్పేది రిలయబుల్గా ఉంది, వాళ్ళు ప్రాపర్ రెస్పాండ్ అవుతారు అనే ఒక మనం భరోసా కల్పిస్తే వాళ్ళు మనకి ఓపెన్ అప్ అవుతారు. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే వెనవర్ వాళ్ళు మనకి అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే అగ్రెషన్తో ఏదో తిట్టడం, ఏదో మిస్టేక్ చేసి తిట్టడం అని కాకుండా నెమ్మదిగా వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఒక హామీలో ఒక భరోసా ఇవ్వడం, వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిల్ చేయడం, ఎంత చేయడం అనేది ఎడాల్సిన ఏజ్ గ్రూప్ అనేది మనం చాలా కాషియస్ గా మాట్లాడాల్సిన ఏజ్ గ్రూప్. చాలా సపోర్ట్ చేయగలిగి వాళ్ళకి మనం వాళ్ళకి అనుగుణంగా మనం చేయగలిగితే అది వాళ్ళ ఫ్యూచర్ మీద ఎడ్యుకేషన్ వైజ్ కానీ వాళ్ళ లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ వైజ్ కానీ వాళ్ళ మెంటల్ గా వాళ్ళ యాటిట్యూడ్ వైజ్ కానీ చాలా విధాలుగా కూడా తగ్గిపోతుంది. నమస్కారం డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ప్రేక్షకులకు విలువైన కంటెంట్ అందజేశారు. నమస్కారం.